హాయ్ అండి. కుమారద్వార నదిలో స్నానం చేసిన తర్వాత ఇంకా రూమ్కి వచ్చి ఫ్రెష్ అయ్యి మేము ధర్మస్థలంకైతే బయలుదేరుతున్నాము. బస్సులో అయితే వెళ్తున్నామండి. ఇంకా ధర్మస్థలం రీచ్ అయిన తర్వాత ఇక్కడ స్లిప్పర్ అనేది వదిలేసి మేము విఐపి లెటర్ ద్వారా వెళ్తున్నాం. మమ్మల్ని గేట్ నెంబర్ 1 నుంచి అయితే లోపలికి అలౌ చేశారండి. ఆ శివయ్య దర్శనం అయితే నాకు చాలా బాగా అయింది. నేను రెండోసారి దర్శించుకోవడం ఒక హాఫ్ అన్ అవర్లోనే మాకైతే దర్శనం అనేది అయిపోయింది. మనకి తిరుపతి ఎలాగో కర్ణాటకలో ధర్మస్థలం అలాగేనండి. ఆ శివయ్యని చాలామంది శక్తివంతమైన శివయ్య అనేసి పూజిస్తారు ఇక్కడ ప్రజలు. అలాగే ఇక్కడ నిత్య అన్నదానం అనేది జరుగుతుంది. మేము ఈవినింగ్ దర్శనానికి వచ్చాము. 7 కానించి అయితే అన్నదానం అనేది స్టార్ట్ అవుతుందన్నారండి. మేము మొదటి భోజనంలోనే కూర్చుని ఆ అన్న ప్రసాదాన్ని స్వీకరించి అయితే బయటకు వచ్చేసాము. ఇక్కడ కొన్ని వస్తువులు అయితే చూసి తీసుకున్నాను. చాలా అంటే చాలా బాగున్నాయి. ఇంకా కుక్కే బస్ ఎక్కి కుక్కే అయితే రీచ్ అయ్యామండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి.